నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు మరింత హీట్ పిచ్చుతున్నాయి. రోజు రోజు కూడా రాజకీయ పరిణామాలు అయితే మారిపోతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని గత కొన్ని రోజుల క్రితం అయితే ప్రకటించిన పరిస్థితి అయితే మన ప్రధానంగా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ని అయితే కాకినాడ పార్లమెంటుగా పోటీ చేస్తారంటూ నిన్న కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంతా కూడా పరిస్థితి రాజకీయ పరిణామాలు చూసుకుంటూ పక్క మారాయని చెప్పిన నేపథ్యంలో మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న మాటలపై క్లారిటీ లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గంలో కొంచెం గందరగోళ పరిస్థితి అయితే ప్రధానంగా నెలకొందని చెప్పాలి. మరొక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్తూనే మరో పక్కన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అమిత్ షా అతను ఏమైనా ఆదేశాలు ఇస్తే మళ్ళీ పార్లమెంటుగా వెళతామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పిఠాపురం నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరో పక్కన వైసీపీలో ప్రధానంగా గీత నియోజకవర్గంలో అభివృద్ధి మేమే చేసామంటూ పక్కన ముందుకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఇంకా రాకపోవడంతో ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు అయితే ప్రధానంగా నియోజకవర్గంలో జనసేనకే ఓటేయాలంటూ పక్కన ప్రచారం చేసే విధంగా పిఠాపురంలో రాజకీయాలు అయితే రోజు రోజుకు మారుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా దీని మీద మాట్లాడదాం. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఓ పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తాను గత కొన్ని రోజులు కూడా చెప్పడం జరిగింది. మరో పక్కన చూసుకుంటే నిన్న పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని నిన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రకటించారు. కానీ ఈ పరిణామాలు చూసుకుంటే మళ్ళీ పార్లమెంట్కి వెళ్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే వెళ్తారంటున్నారు. ఈ పరిణామాలను చూడాలి, ఎలా చూడాలి? కన్ఫ్యూజింగ్గా లేవండి కొంచెం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ మద్దతు ఇవ్వాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము అదే పద్ధతిలో ఆయన తరపున పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలన్న ఉద్దేశంతో మా టీం అంతా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా. ఒకవేళ ఆయన కాకినాడ వెళ్ళమని మేము కోరుకోం, ఆయన ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ పోటీ చేస్తా అన్నారు కాబట్టి మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు కమిట్ అయ్యి మేము కూడా పనిచేస్తున్నాం. ఒకవేళ వెళ్తే కనుక ఆయన ఇష్ట ప్రకారం వెళ్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నేనే పోటీలో ఉంటాను. అంటే మరి ఒక పక్కన స్కాప్ అంటే ఇద్దరు మారుస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు క్లియర్గా నిన్న. అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఇప్పటికే నేను పోటీ చేస్తున్నాను పిఠాపురంలో అంటే మీరు ప్రచారం చేస్తున్నారు. ఆయన అయితే మాత్రం ఎంపీగా ఆయన వెళ్తారన్నారు. అంటే మళ్ళీ ఆయన ఇక్కడికి వస్తారా లేదంటే టీడీపీకి ఇస్తారా టికెట్? చంద్రబాబు నాయుడు గారు నాకు క్లారిటీగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారు, మీరందరూ పొత్తు ధర్మం పాటించి మద్దతు ఇవ్వాలని తెలియజేశారు. మేము దానికి ఒప్పుకొని మేము కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టాం, పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొకరు ఎవరో వస్తే పల్లకి మోయడానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబం స్థానికులు మేము ఎవరం లేము. ఒక్క పవన్ గారు వస్తేనే మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆయన వస్తామని అన్నారు, ఆయనకి పనిచేస్తాం, గెలిపిస్తాం కూడా. అంతేగాని ఎవరెవరో వస్తే పల్లకీలు మోయడానికి మేము సిద్ధంగా లేము. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే నేనే పోటీ చేస్తాను, నేనే అభ్యర్థి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన పార్లమెంట్కి కానీ వెళ్తే నువ్వే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అంటే మాటల్లో కూడా ఒకటే చెప్పారు, అంటే జనసేన కేటాయించారు కాబట్టి ఇది మా ఇష్టంగా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అమిత్ షాతో మాట్లాడుతాం. పిఠాపురం కావచ్చు, కాకినాడ పార్లమెంట్ కావచ్చు, జనసేన మాది కాబట్టి మా ఇష్టసారంగా ఏదో చేసుకుంటా అన్నట్టుగా ఉన్నట్టుగా ఉంది కదా. ఇది ఎలా ఉంటుందంటే అధ్యక్షులిద్దరూ మాట్లాడుకున్నారు, పిఠాపురాన్ని ఆయన పోటీ చేస్తా అన్నారు. ఆయనకైతేనే ఇస్తామని చెప్పి ఇచ్చారు. నేను కూడా ఆయన మూలాన్నే నేను కూడా వెనక్కి తగ్గాను. ఒక రాష్ట్ర అధ్యక్షుడు, మరి పెద్ద నాయకుడు, తెలుగుదేశం పార్టీకి కూడా సహాయ సహకారాలతో ఉన్నారు. ఆయన గెలిపించాలనే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద పెట్టారు. మేము పెట్టుకున్నాం, గెలిపిస్తాం కూడా. ఆయన ఒకవేళ ఇక్కడ లేనప్పుడు తెలుగుదేశం పార్టీ నేనే అభ్యర్థిని, నేనే ఉంటాను ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారం రోజులు అవుతుంది ప్రకటించి, ఇంకా రాలేదు. మీరైతే ప్రచారం పవన్ గెలిపించాలంటూ మీరు కావచ్చు, మీ సతీమణి కావచ్చు, ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు, అక్కడ ఏ విధంగా ప్రజలకు వివరిస్తున్నారు మీరు? ప్రచారం ఎందుకు చేస్తున్నామంటే కొంత ఇబ్బంది ప్రజల్లో ఉంది, కేడర్లో ఉంది. మరి మేము ఏదైతే పోటీలో లేకపోవడం వలన ఆ ఇబ్బందిని మేము కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి లీడర్స్ని అందరినీ కూడా మన రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు అడిగినప్పుడు మనం చేసుకుని వెళ్ళాలి.
మన ఓటు ట్రాన్స్ఫర్ 100% అటు జరగాలనే ఉద్దేశంతో ఎస్సీలు కానీ బీసీలు కానీ ఇవన్నీ కూడా మీటింగ్లు చేస్తూ ఉన్నాం. ఓసీ వర్గాల్లో కానీ అన్నింటిలో కూడా మీటింగ్ చేసి ఎవ్రీ ఏరియా మీటింగ్ చేసి ఇప్పుడు 13-14 గ్రామాలు చేసాం. కొన్ని వర్గాలు కొన్ని సంఘాలను కూడా పిలిపించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎంచేదంటే ఇప్పుడు ఆయన ఎప్పుడో ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా బిజీ ఉండొచ్చు, వస్తారు, ఇంకా టైం ఉంది కాబట్టి రావచ్చు. ఈ లోపల విలువైన సమయాన్ని వృధా చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన వచ్చాక నేను పని చేయాలి అని ఆలోచన చేయకుండా ఆ సమయం బయట ఇస్తే పబ్లిక్లో కొంత ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది మనకు తెలియకుండా. అది అవ్వకుండా ఉండడానికి ముందే అడ్డుకట్ట వేయడానికి నేను ముందుగానే స్టార్ట్ చేస్తాం. ఆయన వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా పని అయితే మేము చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలి, జనసేనకి గ్లాస్కి ఓటేయాలి, మనందరం కలిసికట్టుగా పనిచేయాలని మేము రాత్రింబావులో పనిచేస్తూ ఉన్నాం. అంటే జనసేన కేడర్ ఇక్కడ మరి కలిసి వస్తుందని మీకు ఇన్ఛార్జ్ కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారా వాళ్ళు చెప్పడానికి ప్రచారానికి వెళ్ళడానికి? జనసేన కేడర్ టీడీపీకి కలిసి రావాలి, టీడీపీ కేడర్ జనసేనకి కలిసి రావాలి. ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో అయితే మేము ఆదేశాలు ఇచ్చాం. నియోజకవర్గ కార్యకర్త సమావేశాలు పెట్టినప్పుడు ఆ గ్రామంలో కార్యక్రమాలు పెట్టినప్పుడు వాళ్ళని పిలండి కూడా మేము తెలియజేసాం. వాళ్ళు కూడా నా దగ్గర చాలా గ్రామాల నుంచి వచ్చారు. అందరూ నాకు పాత పరిచయాలే, ఇదివరకు మాతో ఉన్న మనుషులే. కాబట్టి అన్నయ్య గారు ఏంటంటే మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయండి, మన కళ్యాణ్ గారిని గెలిపించవలసిన బాధ్యత ఉంది, మన అందరం కూడా క్రమశిక్షణగా పద్ధతిగా కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఎప్పుడు వస్తారన్నది కూడా ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? నాకు ఏ విధమైన సమాచారం లేదు. అంటే ఇప్పుడు ఎంపీగా వెళ్ళారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎంపీగా వెళ్ళారు అంటే ఒకవేళ మొత్తం టీడీపీ కేడర్ కూడా మళ్ళీ ఎంపీకి సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ పరిణామాలు దీనికోసం ఏమైనా మాట్లాడడం కానీ జనసేన టీడీపీ వాళ్ళతో సమావేశం అవ్వడం కానీ పెట్టాపల్లో ఏమైనా జరిగాయండి? మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లేవు కదా. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. మాకున్న ఒకటే ఇన్ఫర్మేషను, మాకున్న ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమన్నారు. అదే ప్రకారంగా పార్టీ విధానాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే పనిచేస్తాం. మాకు పార్టీ విధానాలు ముఖ్యంగానే ఇది కాదు. ఒక పక్కన గీత కూడా పవన్ కళ్యాణ్కి ధీటుగా సమాధానం ఇస్తుంది. నేను కాపు అభ్యర్థిని కాబట్టి నాకు ప్రజలందరూ కూడా పట్టం కడతారు మరొకసారి అని చెప్పేసి గీత ధీమా వ్యక్తం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతా ఉన్నారు. కాపు అభ్యర్థి ఆవిడ ఒక్కడే కాదు, మేము కూడా కాపుల్లో మాకు బాగా ఉంది. కాపులు కూడా మమ్మల్ని ప్రేమిస్తారు. నేను కూడా మరి కాపులు చేయకపోతే 2009 అదే గీత గారు మరి 50,000 ఓటుతో నగ్గాలి కదా. 1000 ఓట్లతో ఎందుకు నగ్గింది ఆవిడ? చిరంజీవి గారి గాలిలో నేను ఆవిడ పద్మనాభం గారు ఉన్నాం. 1036 ఓట్లు ఆవిడ మెజార్టీ. నేను అడుగుతున్నా ఆవిడ 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యే మీరు. నేను ఆ వేళ ఓడిపోయాను. నేను పనిచేశాను లేదా 9 నుంచి 14 వరకు మా పిఠాపురం ప్రజలకు స్థానికుడికి. ఇక్కడ 14 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేని. సూటిగా అడుగుతున్నాను, ప్రజలు అర్థం చేసుకోండి. 14 నుంచి 19 వరకు గీత గారు ఎక్కడ ఉన్నారా? వాళ్ళ ఊరిలో ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నారు. 19 వరకు అంటే 5 ఏళ్ళు, అంటే 10 ఉంటేనే పనిచేస్తారు మీరు. 19లో ఒక్కసారి మాయలో జనం పడ్డారు, ఎంపీ అయ్యారు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, 2019-20లో మీ ఎంపీ ల్యాడ్స్లోంచి పిఠాపురం నియోజకవర్గానికి మా గ్రామాల్లో మా నియోజకవర్గంలో ఏమి నిధులు ఇచ్చారు మీరు? ఏమీ లేదు. 2021 ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఏమి నిధులు ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి? ఏమీ లేదు. 21-22లో ఏమి ఇచ్చారు? ఏమీ లేదు. 22-23లో ఏమి ఇచ్చారు? ఏమీ లేదు. అన్నీ 25% అమ్ముకున్నారు. ఇవాళ లాస్ట్లో కొన్ని దాచుకుని ఒకవేళ పిఠాపురాన్ని టికెట్ ఎత్తే చూద్దామని అన్నట్టు కొన్ని ఏదో ఖర్చు పెట్టారు. అంటే మీ యొక్క స్వార్థం ఎలాగుంది? నియోజకవర్గంలో మనం పోటీ చేస్తేనే ఈ నియోజకవర్గానికి రూపాయి ఇవ్వాలని ఒక ఆలోచన. కరోనా టైంలో మీరు ఎక్కడున్నారు 3.5 ఏళ్ళు? ఈ 5 ఏళ్ళు ఎప్పుడైనా ఏ గ్రామం ఒక గ్రామం వెళ్ళేలా చూపించండి. మేము పోటీ చేయం. ఏ గ్రామం అన్నా ఒకసారి వెళ్ళారా? 54 గ్రామాలు మేము 100 సార్లు వెళ్ళాం. కరోనాలో 3.5 ఏళ్ళు కనపడలేదు. ఇవాళ మీరు ఓటు ఆడడానికి ఏ విధమైన హక్కు లేదు గీత గారికి. ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఏంటి? అప్పుడు విమర్శించకూడదు. ఆయన మాట్లాడారు, ఇష్టం ఉంటే వెళ్ళు, లేకపోతే మానేయండి. రమ్మన్నారు. పార్టీ మంచిది, తెలుగుదేశం పార్టీ ఇదంతా అలయన్స్, బీజేపీ అలయన్స్లో ఉంది కదా, మంచిని కోరుకుంటే రండి అని మా పార్టీలోకి ఆయన పిలిచారు. తప్పేంటి? అదే ప్రజారాజ్య సమయంలో మా నుండి వెళ్ళారు కాబట్టి రావాలని చెప్పేసి అన్నారు. కానీ ఆవిడ కూడా చెప్తుంది వైసీపీ పార్టీ కూడా మాది బలంగా ఉంది రండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తుంది. ప్రజారాజ్యం సమయంలో మరి ప్రజారాజ్యం టికెట్ ఇవ్వకపోతే ఆవిడ ఎక్కడ నగ్గును? 1000తోటే కదా పోతాం. మాది ఆవిడదేనే. ఆవిడకి ఈ పార్టీ ఏముందో, రేపు ఇంకో పార్టీ అన్నా రెడీ. ఆవిడ టికెట్ ఇచ్చారు కాబట్టి ఈ పార్టీ.
టికెట్ మేము ఇస్తానంటే మా పార్టీ, ఆవిడ ఎన్ని పార్టీలు మారిందో ఆవిడకే తెలియాలి. అంటే ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో కొన్ని రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లు కావచ్చు, ఇవన్నీ కూడా బోలండి అభివృద్ధి పనులు చేసామని చెప్తున్నారండి. ఆధ్యాత్మిక గుళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేసామంటున్నారు. ఆవిడ డెవలప్మెంట్ చేసింది ఏదైనా ఉంటే ఉప్పాడ జంక్షన్లో చెప్పమనండి, నేను వస్తాను. అంతేగాని ఆవిడ వచ్చి ఈ నియోజకవర్గానికి చేసింది ఏంటంటే దొరబాబు గీత గారుని పురుషోత్తపట్నాన్ని పక్కకు పెట్టించి రైతుల్ని సర్వనాశనం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో గీత గారు దొరబాబు గారు చేసిన పనికి 700 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు, అప్పుల్లో ఉన్నారు. ఏలేరు ఆధునీకరణ ప్రారంభించిన దాన్ని పక్కకు పెట్టించి ఉత్తరం రాసి అవసరం లేదని ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా దాన్ని పక్కకు పెట్టి రైతుల్ని కళ్ళనీళ్ళు పెట్టించారు. అన్నింటికంటే దారుణంగా ఏలేరు ప్రాజెక్టులోంచి 3 టీఎంసీ నీరు 800 కోట్లు కాంట్రాక్టర్కి లొంగిపోయి అతని దగ్గర కమిషన్ల కోసం ప్రాజెక్టులోంచి 3 టీఎంసీ నీరు తాండవాకి దారాదత్తం చేయడానికి సంతకాలు వీళ్ళిద్దరూ పెట్టారు లేదా? అలాగే మత్స్యకారుల్ని పొట్టగొట్టి అరవిందో కంపెనీ పైప్ లైన్లు వేయించడానికి వాళ్ళ డబ్బులతోటి ఇప్పుడు మీరు శంకుస్థాపనలు చేస్తున్నారా లేదా? ఇవన్నీ తీరని అన్యాయం చేశారు ఈ నియోజకవర్గానికి. న్యాయం చేయలేదు వాళ్ళు. రైతు కంటతడి పెట్టి ఏడుస్తున్నాడు. ఇప్పుడు నీళ్లు లేవు, దగ్గర అన్నీ ఎండిపోతున్నాయి గ్రామాలన్నీ. ఒక చుక్క నీరు తేగల సత్తా ఉందా మీకు? మా పిఠాపురం నీరు, ఏలేరు నీరు ప్రతిపాడు పోతుంది, జగ్గంపేట పోతుంది, పెద్దాపురం పోతుంది. పిఠాపురానికి నీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇదే ఆవిడకి అవసరం లేదు, వాళ్ళ ఊరైతే ఆవిడ నీరు ఇచ్చుకుంటుంది. ఏమి చేసిందేమీ లేదు చెప్పుకోవడానికి. కానీ అసలు నువ్వు 5 ఏళ్ళలో ఏ గ్రామం తిరిగావు, ఏ నిధులు తెచ్చావు, ఎన్ని రోజులు నువ్వు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చావు చెప్పమనండి. ఒక్క ఫోన్ ఎత్తిందేమో చెప్పమనండి ఆవిడని. 5 కాదు 10 ఏళ్ళలో. ఫైనల్గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అంటూ ఉంటున్నారు, అంటే త్యాగం చేశారు నా కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తంగెల్ ఉదయ్ శ్రీనివాసన్ అంటున్నారు. మీ కేడర్లో కొంచెం అసంతృప్తి ఉంది. త్యాగం చేసింది మా వరం అయితే త్యాగం చేశారని ఆయన అంటున్నారంటూ మీ కేడర్ కొంచెం అసంతృప్తి ఉన్నది, దాన్ని ఎలా చూడాలి? ఆయనది 3 నెలల త్యాగం, నాది 20 సంవత్సరాల త్యాగం. అంతే, నాది 20 సంవత్సరాల త్యాగం నాది. అతను 3 నెలల త్యాగం. వాళ్ళ అధ్యక్షుడు గారు కాబట్టి ఆ 3 నెలల త్యాగాన్ని చెప్తే తప్పేం లేదు. మా అధ్యక్షుడు నా త్యాగాన్ని ఆల్రెడీ చెప్పాడు కదా, అది మేము తప్పుగా భావించాం. ఓకే, పవన్ కళ్యాణ్ ఇంకో 2-3 రోజులతో ప్రచారానికి మీరు మొత్తం సిద్ధంగా అవుతున్నారు? నేను ఆల్రెడీ ప్రచారంలో ఉన్నాను. ఆయన ఏదన్నా ప్రోగ్రాము రోడ్ మ్యాప్ ఇస్తే ఆ విధంగా పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జనసేన నుంచి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి అయితే ఆయన ఒక 6 నెలల త్యాగం, కానీ నాది 20 సంవత్సరాల త్యాగం అంటూ వర్మ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఒకవేళ టికెట్ పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో పోటీ చేస్తే మేము పూర్తి స్థాయిలో అందరూ కూడా సహకరిస్తాం, ఇప్పుడు కూడా సహకరిస్తూ జనాల్లో పవన్ గెలిపించాలంటూ ప్రచారం కూడా చేస్తున్నాం. అలాగే సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉందంటూ మరో పక్కన ఉందంటున్నారు. అలాగే ఒకవేళ ఎంపీగా వెళితే మాత్రం కేవలం ఇక్కడ పిఠాపురం నుంచి మళ్ళీ టీడీపీ పార్టీ బరిలో ఉంటుంది, మళ్ళీ నేనే పోటీ చేస్తాం, మా పార్టీ యొక్క రూల్ విధానం ఇదే, మా నాయకుడు చంద్రబాబు చెప్పిన విధానం కూడా ఇదే అంటూ ప్రధానంగా వర్మ అయితే చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మరొకసారి అది కేంద్రం ప్రభుత్వం అమిత్ షా కావచ్చు, లేదా ఏదన్నా పవన్ కళ్యాణ్ని ఎంపీగా పోటీ చేయాలని ఏమైనా సూచిస్తే మాత్రం నేను మళ్ళీ తిరిగి ఒకవేళ ఎంపీగా పవన్ కళ్యాణ్ ఎంతమంది పిఠాపురంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి వర్మే మళ్ళీ పోటీ బరిలో ఉంటారంటూ ఎస్వీఎస్ అని వర్మ అయితే చెప్తున్నారు. అలాగే ప్రధానంగా వంగ గీతా విశ్వాస్ పిఠాపురం నియోజకవర్గంలో గత కరోనా సమయం కావచ్చు మిగిలిన సమయంలో ఎక్కడా కనిపించలేదంటూ, అభివృద్ధి పెద్దగా చేసింది ఏమీ లేదంటూ 2009లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి సీట్ ఇస్తేనే ఆమె గీత ఎవరో పిఠాపురానికి తెలిసిందని, ఆమె ఇవ్వకపోతే వాళ్ళ మెగా అభిమానులు కావచ్చు ఎవరు కూడా తనకి ఏ విధంగానే తను గుర్తించే విధంగా తను గెలిపించేవారు కాదని ప్రధానంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులతో చాలా బలీయంగా ఉంది, ఆ నిర్మాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేశారు. అంత బలీయంగా ఉంది. జనరల్గా కొంత బాధ ఉన్నమాట వాస్తవం అందరికీ, అందరూ తేడా లేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో అలయన్స్తో బీజేపీతో వెళ్తున్నారో, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు
అడగడం జరిగింది పిఠాపురం. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన భీమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేద్దిగా అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మొన్న పిలిచినప్పుడు పరిస్థితులు పార్టీ అధ్యక్షుడిగా మాకు తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన యొక్క పిల్లలు, మేము ఏ విధమైన చిన్న చిన్న మరి కార్యక్రమాలు చేసినా నేను మందలిస్తారు. అలాగే మాకు ఏవైనా ఇబ్బందులున్నా మేము కూడా ఎంతో కొట్లాడతాం. అంటే ఇక్కడ ప్రెస్ వారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మాట్లాడిన అర్థం అన్నది తీసేసి ఆ కొత్త ముక్క చేసి ఆడిస్తున్నారు. అది న్యాయం కాదు. ప్రెస్ వారు అందరికి కూడా మనం కంటెంట్ ఏంటుందో కంటెంట్ ప్రజలకు చెప్పడమే జర్నలిజం. బాధేస్తుంది మాకు కూడా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు కూడా చిన్న చిన్న మంచి అట్లున్నా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తాం. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డా, నువ్వు త్యాగం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను త్యాగం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా జైరప్ చేయాలి, కార్యకర్తలతో మాట్లాడాలంటే అన్ని కార్యకర్తల సమావేశం చెప్పాం. అదే ఇంకా మా ప్రాసెస్ మేము చేస్తామన్నాం గత 3 రోజుల నుంచి. పత్రికలు మీరు అందరికీ తెలుసు. ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ఈరోజు పిఠాపురాన్ని రైతుల్ని బలి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి నియోజకవర్గంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మరి ఆవిడకి ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. లేదా చర్చకి సిద్ధమైతే నేను చర్చకు వస్తాను కూడా తెలియజేస్తాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ తర్వాత మత్స్యకారులు ఏదైతే జియో ట్యూబ్ కట్టుకుందో దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న అవన్నీ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి మరి తెలియజేయడం జరిగింది. ఏమున్నాయో అవి చేస్తాం, మొత్తం అన్ని కూడా చెప్పారు. కొన్ని లెక్కల ద్వారా ఇచ్చాం, ఈ విధంగా చేశాం. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే మేము వెళ్ళమని కోరట్లేదు. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. టికెట్ ఇచ్చాం. మనం వారికి సహకరించి పని చేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది. మేము ఆ బాధ్యత భుజాల మీద పట్టుకున్నాం. శనివారం నాడు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మేము పనిలో ఉన్నాం. ఈ నియోజకవర్గం ఇప్పటికి కూడా అదే పనిలో ఉన్నాం. చేపరోళ్ళ కార్యక్రమం చేసుకున్నాం. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అది సార్. ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది. వాళ్ళు 100 మంది వేసుకుంటే ఎందుకు? కింద జనం ఉండాలి. కానీ 1000 మందిని వేసుకోమన్నా 1000 మందిని ఇక్కడ తెచ్చిపెట్టుకుంటే అక్కడ కడపలో పోతాయి కదా. మళ్ళీ ఈయన వెళ్ళి చందాలి కదా. అక్కడ యుద్ధానికి భయం లేదు. వీరోచితంగా చేస్తాం యుద్ధం. ఇప్పుడు సైన్యం ఉంటే కదా యుద్ధం చేయగలం. ఓట్లు ఉంటే కదా నువ్వు ఎంతమంది ఇన్ఛార్జీ చేసే పరిస్థితి. ఎవడో భయపడి లేదు వాళ్ళందరికీ. నీ ద్వారా వాలంటీర్లు కూడా హెచ్చరిస్తున్నాం. మేము కూడా ఆల్రెడీ
ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం గ్రామాల నాయకులకి, ఎక్కడెక్కడ మూమెంట్స్ ఫొటోస్ తీయమని. మీరు మీ కార్యక్రమం మీరు చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. మీరు స్థానికులు, మా కుటుంబ సభ్యులే. కానీ ఏదో పార్టీని గెలిపించాలని ఆతృత పడకండి. ఆతృత పడనని చెప్పి మా కుటుంబ సభ్యులు అందరూ అన్నదమ్ములు. ఆతృత పడితే ఇబ్బందులు ఏంటో మీకు తెలుసు. ఎవరిని కూడా మేము వదిలేదు. ప్రేమగా చెప్తున్నాం, రిక్వెస్ట్గా చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం మనం అందరం నడుచుకోవాలి. అధికారులు అవనండి, ఎవరో కాయరు, ఎవరో రక్షించదు. రేపు ఆ ప్రభుత్వం ఉండదు రక్షించడానికి. ఎవరో చూడలేదు కదా వదిలేశారని కూడా అనుకోద్దు. జాత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అందరం అన్నదమ్ముల వల్ల న్యాయానికి అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా వాలంటీర్లు కానీ మిగిలిన సచివాలయ సిబ్బందులు కానీ అందరూ కూడా పనిచేయవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. వరదొచ్చి మురిగిపోతున్న పొలాలని సంగడైపోతుంటే 160 కోట్లతో తెచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సంతకాలు పెట్టి వద్దనిస్తారండి? మిమ్మల్ని గెలిపించుకుంది మీ ఇద్దరిని ఎమ్మెల్యే ఎంపీని దేనికి గెలిపించుకున్నారు? నేను తెచ్చాను, నువ్వు కట్టాలి. నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చాను, నువ్వు నీరు పారించాలి ప్రాజెక్టులోకి. ఏం చేశారు మీరు? ఓటు అడుగుతున్నారు సిగ్గు లేకుండా అందరూ. ఓటు అడగడానికి పౌరుషం ఉండాలి. నేనైతే ఓటు అడగను, నేను రాను నియోజకవర్గంలోకి. నేనైతే అటువంటి పని చేస్తాను. దేనికున్నావు, దేనికి గెలిపించుకున్నారు? ప్రజలు కరోనా వస్తే కనపడవు, పంటలు ఎండిపోతుంటే కనపడవు, జనం ఎక్కడన్నా గొడవ అయితే కనపడవు. కానీ చిన్నపిల్లలతో పువ్వులు చెల్లించుకోవడానికి ఎండలో పెట్టమంటే కనపడదు. ఏం చేశారు ఇక్కడ? ఈ నియోజకవర్గానికి నేను సవాల్ విసురుతున్నాను. కుప్పాడు జంక్షన్లో చర్చకి రండి. మేము చేసిన అభివృద్ధిలో ఒక పైసా చేసి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓటాడు, ఆ అలయన్స్ నుంచి ఓటాడు అడగం. దమ్ముంటే చర్చకి రండి. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. మేము వేసిన రోడ్డు మీద ఖాళీ కన్నా నడని చూద్దాం, ఎక్కడ లేదు. చాలా బాధాకరం. ప్రజల్లో మార్పు రావాలి. ఈ పరిస్థితి ఎలా ఉంటే ఆ పార్టీ ఎలా ఉంటే అలాగే ఉంటుంది పరిస్థితి. పెన్షన్ అధికారులే చేయాలి పిఠాపురం నియోజకవర్గంలో. వాలంటీర్ల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ పెన్షన్లు చేయడానికి వీల్లేదు. అది ఎలక్షన్ కమిషన్ రూలు. ఎవరు చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేస్తారు. అందులో తేడా లేదు. ఏ ఒక్కరు కనపడినా ఆఖరికి ఫోటో లేదు కదా నన్ను పేకలో అనక్కర్లేదు. అన్ని తీసుకెళ్లి బొక్కలో పెడితే ఎవరో నిజం చెప్తారు. అది అందరూ తేడా లేదు. ఇప్పుడు కూడా ఆఫీసర్స్, పోలీసు, కలెక్టర్ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు, గవర్నమెంట్ అండర్లో కాదని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. చేత ఎవరో భయపడవలసిన అవసరం లేదు. 6 ఎకరాలు వరిచేను కూర్చుకుంటున్నాడు. 11 ఎకరాల పట్టాలు మన మేడం ఇచ్చేశారు. పట్టాలు సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నారు, ఎక్కడ ఏమీ లేవు, అన్నీ సున్నా. మళ్ళీ ఆన్లైన్లో కూడా పేర్లు ఇస్తే పట్టాలు ఎలక్షన్ లోపల ఇచ్చేస్తాం ఎలక్షన్ ఆఫీసులో అంటున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, పిఠాపురం టౌన్కి చేసిన సైట్లో కనుక పట్టా తీసుకుంటే ఒక్కో సైట్కి 6 లక్షల రూపాయలు ఫిల్లింగ్ అవుతుంది. నేను నిలబడి కర్రతో చూపించాను. నేను 5 అడుగుల 5.5 అంగుళాల హైట్, నా మీద 2 అంగుళాల హైట్లో ఆ చెరువు ఉంది. అది భూమి కాదు, చెరువు. ప్రతి వర్షాకాలంలోనే నిండిపోద్ది. ఈ పట్టాల పేర్లు చెప్పాలంటే ఈ పట్టా గురించి ఆడ అప్పులు చేసి 6 లక్షలు వేసి మట్టి నింపుకోవాలి. కన్స్ట్రక్షన్ 5.5 అడుగులు కింద నుంచి ఫౌండేషన్ వేయాలి. ఇది అదనంగా ఇంకో 2 లక్షలు, 7 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన ఆ చెరువులో పట్టా గురించి 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు లోన్ ఇస్తే కట్టాలి, లేకపోతే లేదు. పట్టాలు అక్కడ కూడా అన్ని కూడా దొంగ పట్టాలు ఇచ్చేదంటే నువ్వు నెంబరు చూపించలేకపోతున్నావు, స్థలం చూపించలేకపోతున్నావు, పట్టాలకి ఎక్కడుందో చెప్పలేకపోతున్నావు, ఇచ్చేస్తున్నారు అంతే. ఏది ఏమైనా రేపు మా ప్రభుత్వం వచ్చాక అందులో ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా ఉంచి వీళ్ళు వ్యాపారం చేసిన అన్ని కూడా మేము ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటారు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు బయటకు వెళ్తారు.
రెండోది పట్టాలు దాంట్లో స్కామ్ దగ్గర 40 కోట్లు 50 కోట్ల రూపాయలు ఎంపీ ఎమ్మెల్యే దగ్గరుండి కలిసి మెక్కేశాడు. అని చేత ఇప్పుడు చేబ్రోలు ఉంది, చెందుతులో పట్టాలు ఇచ్చారు. చెందుతు ఉంది, చేబ్రోలు ఇచ్చారు. గొల్లబ్రోలు ఉంది, గీత గారికి దొరబాబు గారికి చుట్టాలు భూమి కొనుక్కుని ఆ గోతులో పడేశారు. ఇక అదే భూమి గ్రామాలను చేర్చుకుంటే నష్టం ఏంటి? అంటే కమిషన్ కోసం ఎంత దూరంలో మీరు తీసుకెళ్లారు? ఇవన్నీ జరిగి కాదని చెప్పి తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.